ఆగస్టు 27, 2024న తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్కు ర్యాలీగా పోయి ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ వనపర్తి జిల్లా వ్యాప్తంగా పోడు భూములు 5,000 ఎకరాల భూమి రైతులు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూమికి హక్కు పత్రాలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వము సాదా బైనామాలకు 12 లక్షల దరఖాస్తులు రాగా కేవలం 3 లక్షలు పరిష్కరించబడినవి. ఆ పెండింగ్లను కూడా క్లియరెన్స్ చేయాలని, ధరణి సమస్యలు, రైతుకు రుణమాఫీ సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2022లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ సంరక్షణ నియమాలను రద్దు చేసి 2006లో అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గోపాల్, చింతకుంట్ల బాలయ్య, వేవ్య బాలయ్య, రాములు, నాగన్న, కురుమన్న, భారత్, మురళి మొదలగు వారు రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సమితి పోడు భూములకు తెలంగాణ రైతాంగ సమితి పోడు భూములకు భూ సమస్యలను తెలంగాణ రైతాంగ సమితి. నా పేరు బాలయ్య, చందాపూర్. ఆ పోడు భూములను మా నాయనోళ్ళు, మా తాతల కాంచి మా నాయనోళ్ళు మేము కూడా దున్నుతున్నాము, అదే సాగు చేస్తున్నాము. ఇప్పటికి మాకు పరిష్కారం ఏం లేదు, పట్టాలు ఇవ్వలేదు. గతంలో ఇంతకుముందు 60 కన్నా మొదలు 60 లోపల పట్టాలు ఇచ్చారు, మళ్ళీ ఈ పాస్బుక్ గుంజేసుకున్నారు. అదేవిధంగా మళ్ళీ అట్లే కొనసాగుతున్నాం, మేము అట్లే దాన్నే చేస్తున్నాము. మాకు అవే పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాము. రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు జి గోపాల్. 27, 28వ తేదీన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. ఈ రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతు భరోసా ఇప్పటికే లేట్ అయ్యింది. ఆ రైతు భరోసా పెట్టుబడి సాయం కాబట్టి త్వరలోనే రైతు భరోసాని ఇవ్వాలని, ఇంకోటి రుణమాఫీ, రైతులను రుణ విముక్తి చేసినామని మంత్రులు చెప్పుకుంటున్నారు. రైతులని రుణ విముక్తి చేయడం అంటే అట్లా అరకొర నిధులు ఇచ్చి రుణమాఫీ చేసినామని చెప్పుకునేది కాదు. ప్రైవేటు అప్పులు, బ్యాంక్ అప్పులు, అన్ని అప్పులు మాఫీ చేస్తేనే రైతు రుణ విముక్తి అయినట్ల. ప్రతి ఒక్క రైతు ఇంకా అప్పుల పాలనలోనే ఉన్నాడు, కానీ విముక్తి అయితే కాదు అని మా రైతాంగ సమితి తెలియజేస్తుంది. కోసం కష్టపడ్డ తర్వాత కూడా మాకు పోడు భూములు ఇవ్వలేదు, పాస్బుక్లు ఇవ్వలేదు. 76 నుంచి మా అమ్మ, మా నాయనోళ్ళు, మా తాతలు పోరాడుతున్నారు. పోరాడిని కూడా మాకు అదే లెక్కల మాకు నల్లాన్ని కూడా వస్తలేవు. ఆ పాస్బుక్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని ఈరోజు, రేపు ఆగస్టు 28, 27, 28న జరిగే ఆందోళనలో పాల్గొనాలని రైతాంగ సమితి పిలుపునిచ్చింది. అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పోడు రైతాంగం మా భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని చందాపూర్కు చెందినటువంటి రైతాంగం వచ్చి ఆందోళన పార్టిసిపేట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము పోడు భూములకు హక్కుపత్రాలు కేవలం నామికే వాస్తిగా ఇచ్చింది. 20 లక్షల ఎకరాలకు
హక్కుపత్రాలు ఇవ్వని దరఖాస్తులు వచ్చే కేవలం 4 లక్షల ఎకరాలకే హక్కుపత్రాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మేము పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తామని చెప్పింది. అదే రకంగా భూ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పింది. అదే రకంగా 2 లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పింది. రైతు భరోసాను, కౌలు రైతుల గుర్తింపు తదితర వాటిని వెంటనే పరిష్కారం చేస్తాము అని మాకు ఓట్లు వేయమని రైతులను అడిగితే మీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము తెలంగాణ రైతాంగ సమితిగా మీ ప్రభుత్వానికి విన్నవించడం ఏమంటే పోడు భూములకు దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి హక్కుపత్రాలు ఇవ్వాలని, అదే రకంగా 20 లక్షలకు పైగా భూ సమస్యలను రాష్ట్రంలో ఉన్నాయి, వాటిని కూడా వెంటనే పరిష్కారం చేయాలని, అందులో భాగంగానే సాదా బైనామాలను పరిష్కారం చేయాలని 9 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, వాటికి కూడా పరిష్కారం చేయాలనేది, రైతు భరోసాను వెంటనే వారి ఖాతాలకు వేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసాను కౌలు రైతులకు కూడా ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ చట్టాలను 2020లో తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రైతాంగం కదిలి ఆ 3 చట్టాలను రద్దు చేసుకున్నది. ఆ 3 చట్టాలను రద్దు చేస్తూ మిగతా 7 డిమాండ్లను ఎస్కేఎం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెప్పగా మేము రాతపూర్వకంగా హామీ ఇస్తున్నాము, గిట్టుబాటు ధరలను చట్టబద్ధం చేస్తామని, రైతులకు ఉన్నటువంటి అన్ని అప్పులను మాఫీ చేస్తామని చెప్పింది. కానీ నేటి వరకు కూడా అమలు చేయలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సంయుక్త కిసాన్ మోర్చా పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలనేది కూడా తెలంగాణ రైతాంగ సమితి డిమాండ్ చేస్తున్నది. కాబట్టి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.